కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంటుంది. ఆ మద్దతు ధరల్లో కొంత పెరుగుదల నమోదవుతూ ఉంటుంది. దాదాపు 26 పంటలకి కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంది. కానీ ఆ పంటలు కొనుగోలు చేసే వ్యవస్థ మాత్రం లేదు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం పరిశీలించినట్టయితే మొక్కజొన్న, ధాన్యం, పత్తి, పొగాకు ఈ పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. కొనుగోలు చేసే యంత్రాంగం కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయకపోతే సివిల్ సప్లైస్ ద్వారా రేషన్ బియ్యం సప్లై చేయడం సాధ్యం కాదు. అందువల్ల సివిల్ సప్లైస్ వాళ్ళే ధాన్యం సేకరిస్తూ ఉంటారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక మొక్కజొన్న కొనుగోళ్ళు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇక కందిపప్పు, మినపప్పు, మినువులు, కందులు, పెసలు ఇవి కూడా మద్దతు ధర లిస్టులో ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణలో ముందుగా వర్షాలు పడ్డ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు మొక్కజొన్న దిగుబడులు వచ్చేసాయి. కొనుగోలు చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పౌల్ట్రీ ఇండస్ట్రీకి సప్లై చేస్తూ ఉంటుంది. మొక్కజొన్న నుంచి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున బీరులు తయారు చేయడం, విధానాలు తయారు చేయడం, ఉప ఉత్పత్తులు కూడా బాగా వచ్చాయి. మొక్కజొన్నకి మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రైవేటు వ్యాపారులు ఇప్పుడిప్పుడే గబాలను వచ్చి కొనుగోలు చేయరు. ఎందుకంటే కొంచెం ధాన్యం కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డ్రై సీజన్లో, రబీ సీజన్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గోడౌన్స్లో నిల్వ చేసుకుంటారు. వేసవికాలం ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేసుకుంటే పంట దాంట్లో తేమ ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ శిలీంధ్రం రాదు, బూజది రాదు, కోళ్ళకు దానాగా పెట్టినా కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ కాలంలో ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు. తెలంగాణలో మెట్టపల్లి రైతులు మా మొక్కజొన్నకి మద్దతు ధర ఇవ్వండి, కొనుగోలు చేయండి అని రోడ్డు ఎక్కారు. రైతులు రోడ్డు ఎక్కినా కూడా కేంద్ర ప్రభుత్వం మరో 4 రోజుల దాకా రంగంలోకి దిగే పరిస్థితి కనిపించడం లేదు. సహజంగా మొక్కజొన్న ఎక్కువగా రబీ సీజన్లో సాగు అవుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్లో కూడా వేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్న వెంటనే కొనుగోలు చేయాలి. మరో 4 రోజుల్లో ధాన్యం కూడా మార్కెట్లోకి రాబోతూ ఉంది. ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి. తెలంగాణలో 50 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. ఇంకా పెంచాలని 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాయి. కేంద్రం ఇంకా లిమిట్ పెంచుతుందా లేదా అనేది తెలియదు. ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి, లేదంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు ఇప్పటికే గిట్టుబాటు ధర దక్కక కొంతమంది పొలాలను వదిలేస్తూ ఉన్నారు. మదనపల్లిలో టమాటా ధర దారుణంగా పతనమైంది. రాష్ట్ర ప్రభుత్వం మేము ఆదుకుంటూ ఉన్నాం అని చెప్తా ఉన్నా కూడా పరిస్థితులు మెరుగుపడడం లేదు. పెద్ద ఎత్తున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లో అమ్ముతూ ఉన్నారు. రైతు బజార్లో చక్కగా కేజీ 22 రూపాయలకి వినియోగదారులకు సరసమైన ధరలు అమ్ముతూ ఉన్నారు. కానీ రైతుకు మాత్రం కనీసం కేజీకి 15 రూపాయల ధర కూడా దక్కడం లేదు. వ్యాపారస్తులు అయితే కేజీ 1 రూపాయికి 2 రూపాయలకి రైతుల దగ్గర నుంచి మొత్తం ఎత్తుతూ ఉన్నారు. ఉల్లిగడ్డల పరిస్థితి కూడా అదే. వినియోగదారుడు రైతు బజార్లో కొంటే కేజీ 25 రూపాయలు, కర్నూలులో మార్కెట్లో రైతు అమ్మితే కేజీ 2 రూపాయలు. మరి ఇంత దారుణమైన దోపిడీ పరిస్థితి నడుస్తున్న కాలంలో రైతులు ఇదే విధంగా పంటను కనుక తీసుకొచ్చి మార్కెట్ల మీద ఆధారపడితే రైతుకే నష్టం. అందువల్ల రైతులే నేరుగా అమ్ముకునే మార్గాలని అన్వేషించాలి. పంట పండించడమే కాదు, దాన్ని గిట్టుబాటు ధరకి తిరిగి అమ్ముకోగలిగినప్పుడే రైతుకు ఆదాయం పెరుగుతుంది. పంట పండించడం ఒక ఎత్తు, ఆ పంటని సరైన ధరకి అమ్ముకోవటం, అవసరమైతే రైతులే నేరుగా వినియోగదారులకి అమ్ముకునే ప్రయత్నం చేయాలి. ఏదో తీసుకెళ్లి కర్నూలు మార్కెట్లో గుమ్మరించి వ్యాపారస్తులు కేజీ 2 రూపాయలు 3 రూపాయలకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. సమీప నగరాలు, సమీప గ్రామాలు, అవసరమైతే ఒక 200-300 కిలోమీటర్ల దూరమైన వెళ్ళి నేరుగా వినియోగదారులకు అమ్ముకునే కార్యక్రమం రైతులు చేసినప్పుడు మాత్రమే రైతుల పంటకి గిట్టుబాటు ధర దక్కుతుంది. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.